హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈరోజైతే మా అల్లుడు కూతురు అయితే వచ్చినారు మా ఇంటికి. మా పాప అమ్మ నాకు ఎగ్ బిర్యానీ చేయమ్మా అన్నది. సర్లేమ్మా చేస్తాలేని చెప్పి ఇంకా ఎగ్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నా. ఇగో నేను మామూలుగా సోనా మసూర్ బియ్యం అయితే తీసుకున్నాను, మన ఇంట్లో బియ్యమే. దీంతో 2 గ్లాసులు అయితే వేసుకుంటున్నాను. ఇగో 2-3 సార్లు బాగా కడిగి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బిర్యానీ చేసి ఒక 10 నిమిషాలు ముందర నానబెట్టుకుంటే బియ్యం రెడీ అయిపోతుంది మనకు బిర్యానీకి. పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇతల పొయ్యి మీద ఇంకొక బౌల్ పెట్టుకొని మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుందాము. ఎగ్స్కి ఇట్లా ఘాట్లు పెట్టుకొని 4 ఘాట్లు పెట్టుకుంటే మన ఉప్పు కారాలు బాగా పట్టుకుంటాయి దీనికి. ఎగ్స్ వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటే ఎగ్స్ అనేది చాలా బాగుంటాయి బిర్యానీలో. ఇగో చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయి కదా ఎగ్స్. ఇంక ఇవి పక్కకైతే పెట్టుకుండాలి. చూడండి ఎంత బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి కదా. ఇవి తీసి పక్కకైతే పెట్టుకోవాలి. మనము రైస్లోకి వేసుకోవడానికి ఇవి ఉల్లిపాయలు పక్కకు పెట్టేసుకొని ఇదే గిన్నెలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. బిర్యానీ మసాలాలు అయితే వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇంకో చూడండి టమాటా ముక్కలు ఎంత బాగా మగ్గినాయో. టమాటాల పైన తోలు ఉడిపోయేంత వరకు బాగా అయితే మగ్గిస్తున్నాం కదా. ఇప్పుడు మనం దీనిలోకి ఉప్పు కారాలు అవన్నీ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా, 1 చిటికెడు పసుపు, 1 స్పూను నీళ్ళు వేసుకుంటే మసాలాలు అనేది మాడిపోవు, బాగా వేగుతుంది. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మసాలాలని. జీలకర్ర ధనియాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. అసలు పొడి ఇదేనండి వేయాల్సినది ఈ ఎగ్ బిర్యానీలో. ఇదే ఈ మసాలా ఉంటేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కమ్మని చికెన్ పెరుగు అయితే వేసుకోవాలి. ఇందులో ఈ పెరుగులోకి మసాలాలు బాగా కలిసి కొద్దిగా వేయేంత వరకు బాగా అయితే ఉడికించుకోవాలి. కొద్దిగా పెరుగుని, కొద్దిగా పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ అయితే వేసుకున్నా. 5 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం పెరుగు, బియ్యం కడిగినవి అవన్నీ ఉంటాయి కాబట్టి 5 గ్లాసుల నీళ్ళు సరిపోతుంది. మామూలుగా బాస్మతి రైస్ అయితే కన్నా 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకొని మరిగించుకోవాలి వాటర్ని. ఇగో వాటర్ బాగా మసులుతుంది. ఇప్పుడైతే బియ్యం అయితే వేసుకోవాలి. కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకొని ఇగో ఇవి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని అయితే దమ్ చేసుకోవాలి. దీని మీద ఏదైనా ఒక బరువు పెట్టుకొని దమ్ చేసుకోవాలి. నేనైతే గుర్ర అయితే పెట్టుకున్నా. మంచి మసాలా ఫ్లేవర్తో చాలా స్మెల్ అయితే అద్దరిపోయింది. చాలా బాగా వచ్చింది. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఎగ్ బిర్యానీ. చాలా బాగా వచ్చింది. మంచి మసాలా ఫ్లేవర్తో స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పగా. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.